వెల్కమ్ టు క్రేడే ప్రాపర్టీ అండి. నా పేరు శ్రీహరి. నేను రాధే సేల్స్ మేనేజర్ని. అపార్ట్మెంట్స్ చూసుకుంటాను. వి హావ్ బోత్ ప్రాజెక్ట్స్ లైక్ అపార్ట్మెంట్స్ అండ్ విలాస్. మనం క్రేడేలో ప్రతిసారి పార్టిసిపేట్ చేస్తాం, ప్రతిదారి చేస్తాం. ఫ్లో బాగుంటుంది. లాస్ట్ టైం కన్నా ఇయర్ అంబియన్స్ కానీ ఆ ఫ్లో కానీ జెన్యూన్ లీడ్స్ రావడం, ఇంపాక్ట్ అయ్యే లీడ్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే మనకి సైడ్ విజిట్ పాసిబుల్ అయ్యే లీడ్స్ ఉన్నాయి. నో ప్రైజెస్ అంటే వేరియేషన్ అండి. అప్పటికి మన ప్రోగ్రెస్ ని బట్టి ప్రైజెస్ చేంజ్ అవుతూనే ఉంటాయి. మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాం 2021లో. సెకండ్ ఇప్పుడు ఫ్యూ మంత్స్ లో హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాం. విలాస్ అపార్ట్మెంట్స్ వచ్చేసి ఇంకో 1.5 year లో హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాం. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ లాంచింగ్ లో ఉన్నాం. మార్చ్ ఆర్ ఏప్రిల్ లో కొత్త ప్రాజెక్ట్ లాంచింగ్ అవుతుంది. అంబియన్స్ ప్రకారం చూసుకుంటే క్రేడే కోసం అంటున్నారా? వాట్స్ యువర్ ప్రాజెక్ట్? మా ప్రాజెక్ట్ లో సేమ్ ప్రాజెక్ట్ అండి. అంటే మాది హ్యాండ్ ఓవర్ టు దగ్గరలో ఉంది. పొజిషన్ కి ఇంకో 1.5 year లోనే ఉన్నాం కాబట్టి యూనిట్స్ అనేది మన దగ్గర తక్కువ యూనిట్స్ ఉన్నాయి. అందుకే కొత్త ప్రాజెక్ట్ జనరేట్ చేయడానికి అనే కాన్సెప్ట్ లో ఎక్కువ ఉన్నాం. మనం కొత్త ప్రీ లాంచ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఉస్మానగర్ అనే లొకేషన్ లో వీఆర్ కమింగ్ లైక్ హై రేస్ ప్రాపర్టీ. అంటే లైక్ మంచి ఏరియా, గ్రిప్ ఉన్న ఏరియాస్, రెడీ టు మూవ్ ఆప్షన్ ఉన్న, లివింగ్ కి జెన్యూన్, నియర్ టు విప్రో, పేస్ టు బ్యాక్ సైడ్, కోకోపేట్ ఏరియాకి దగ్గరలో. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉన్న లొకేషన్ వెలుపల ఎగ్జిట్ నెంబర్ 2. మనం ఓన్లీ హైదరాబాద్ లో చేసాం ఎక్కువ. లైక్ రాధే శాన్సియన్ ఫస్ట్ ప్రాజెక్ట్, సెకండ్ రాధే రాగా, సెకండ్ రాధే స్కై. రాధే అనేది ఎటువంటి పార్ట్నర్షిప్ అనే బిల్డర్ కాదండి, మా ఎండీస్ నేమ్ రాధే అనేది. ఇక్కడ ఉన్న మీ నంబర్ ఆఫ్ ఏ బిల్డర్స్ దగ్గర పార్ట్నర్స్ వేరియేషన్స్ ఉంటాయి. మన దగ్గర ఎటువంటి పార్ట్నర్షిప్ ఉండదు. వీఆర్ టేకింగ్ ద ల్యాండ్ సింగిల్ ఓనర్. రాధే అనేది అండి నేను చెప్తాను. ఇప్పుడు ఏ ప్రాపర్టీస్కి వెళ్ళినా అపార్ట్మెంట్స్ చూసుకుంటే అపార్ట్మెంట్స్, క్లబ్ హౌస్, ఎమ్యూనిటీస్ కామన్. కానీ వై దే ఆర్ చాయిసింగ్ ద రాధే అనేది, మనం కనెక్టివిటీస్ వైజ్ గా బెటర్ కనెక్టివిటీ చూసుకుంటాం. ఎటువంటి నాన్ పొల్యూషన్ ఏరియాకి వెళ్తాం. అండ్ ఇంకోటి చూసుకుంటే మనం ఎటువంటి ఇష్యూస్ ఉన్న ప్రాపర్టీస్కి తీసుకోము. అండ్ క్వాలిటీ ప్రకారం వెళ్తే మనం మొత్తం లైక్ టాప్ మోస్ట్ ఆర్కిటెక్చర్స్ కానీ, టాప్ మోస్ట్ కాంట్రాక్టర్స్ కానీ ఆ క్వాలిటీ చూడొచ్చు మీరు. వాట్ ఇస్ ద సీలింగ్స్ హైట్స్ కానీ క్వాలిటీ ఇవ్వడం. అండ్ ఒక యూఎస్పీ, మేజర్ యూఎస్పీ వచ్చేసి మనం ప్రతి గ్రౌండ్ ఫ్లోర్ లో డబుల్ హైట్ స్టిల్ట్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. నార్మల్గా ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా గ్రౌండ్ ఫ్లోర్ కార్ పార్కింగ్స్ ఇస్తారు, సెల్లర్స్ ఇస్తారు. అలా కాకుండా మనం 4DM లెవెల్ మొత్తం ఎంటీ, ఎటువంటి వెహికల్ మూవ్మెంట్ ఉండదు. ప్రతి గ్రౌండ్ ఫ్లోర్ డబల్ హైట్ ఇచ్చేసి అందులో ఒక ఎమ్యూనిటీస్ అనే కాన్సెప్ట్ డిజైన్ చేసాం. ఇప్పుడున్న జనరేషన్, నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్ కిడ్స్ ఫుడ్ ఫీడింగ్ లో కానీ, ప్లే ఏరియా కానీ, హోంవర్క్స్ కి కానీ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ఆ కాన్సెప్ట్ ఉండకుండా ప్రతి ఒక్కరికి నేచర్ అలవాటు అయ్యే కాన్సెప్ట్ లో వచ్చాను. క్రేడైలో పార్టిసిపేట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది అండి. ఎందుకంటే లాస్ట్ టైం కున్న దానికన్నా ఇప్పుడు ఇంకా ఫ్లో బాగుంది. క్రేడైలో ఇట్స్ జెన్యూన్ లీడ్స్ వస్తాయి. అంటే ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు ఇయర్ స్టార్టింగ్ లో మార్కెట్లో దిగడానికి, మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఫస్ట్ ఫ్లాట్ తీసుకునే వాళ్ళు ఫస్ట్ క్రేడైకే వస్తారు. ఇయర్ స్టార్ట్ అవుతుంది అనే కాన్సెప్ట్ కి. అంటే ఇక్కడ క్రేడై లీడ్స్ అయితే ఇస్ అ వెరీ బెస్ట్ లీడ్స్. థ్యాంక్ యూ సో మచ్.